హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటల్లో మనము వినాలి, దేవుని వాక్యమును వినాలి. ఈరోజు ఉదయకాలము దేవుని యొక్క మాటలు వినటానికి మనము సిద్ధపడి వచ్చినాం కాబట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపాసత్త సంపూర్ణుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీ బంగారు పాదములకు వందనాలు అయ్యా. మరొక దినమిచ్చినావు, మా మధ్యలో ఉన్నావు, నీ పాదాలకు వందనాలు దేవా. సంఘముగా నీ బిడ్డలతో ఈరోజు నువ్వు సిద్ధపాటు చేసిన నీ పరిశుద్ధమైన ఈ వాక్యమును నీ బిడ్డలకు పంచుచుండగా మంచి నీళ్ళ మీద పడి అది మొలుచున్నట్టు మీరు సహాయం చేయండి తండ్రి. సాతానుగాడు ఎలాంటి ప్రాబ్లం చేయకూడదయ్యా. సంఘానికి వినగల చెవులు, గ్రహించే మనస్సు దయచేయండి ప్రభువా. ఎవరు ఎలాంటి స్థితిలో ఉండి నీ మాటలు వింటున్నారో ఈరోజు, ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉండి ప్రభువా నీ మాటలు వింటున్నారో, నిత్య జీవాన్ని పొందుటకు, నిజమైన దేవుడవని తెలుసుకున్నటకు అయ్యా ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో నిలబెట్టుకోండి దేవా. మార్పునివ్వండి, మాధురినివ్వండి, సమాధానమునివ్వండి, శాంతినివ్వండి అయ్యా. నీ వాక్కును నేను మాట్లాడుచుండగా అయ్యా నా మాటలు తడబడకుండా నీ చిత్త ప్రకారం మాట్లాడే కృపను నాకు దయచేయండి. నీ పాత్రగా వాడుకోండి. నా సొంత ఆలోచనలు కాదు, నీ చిత్త ప్రకారము మాట్లాడే కృపను దయచేయమని, నీ దూతలకు అంచె ఉంచమని అయ్యా. ప్రజలకు అర్థమగులాగున మీరు మాట్లాడండి, సంఘముకు అర్థమగులాగున మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరి కుటుంబం మార్చబడుటకు అయ్యా నీ చిత్తానుసారంగా నడవటానికి కృప చూపమని, ముందున్న సమయం అంతట్లో మీరుండి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నామమున ఈరోజు ఈ వాక్యమును మీరు విని ఇందులో దేవుడిచ్చిన ఈ మాటలు ఏమిటంటే బైబిల్లో నుండి ఈరోజు చాలామంది మరణిస్తున్నారు. మరి అందరు అంటున్నారు అంత్య దినముల లేస్తారని. మరి లేచిన వారు ఏ ప్రకారంగా జీవిస్తారు? లేచిన వారు చెడ్డవారు లేస్తారా, మంచివారు లేస్తారా? ఎవరు లేస్తారు? మరి ఈ లోకములో అనేకులు చనిపోతున్నారు. దేవుని యొక్క రాజ్యములో ఎవరు ఉండగలుగుతారు? దేవుని యొక్క స్థానములో ఎవరు నిలవగలుగుతారు అన్నది ఈరోజు కొన్ని మాటలు వాక్యము నుండి తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలుగా, దేవుడు చాలామందిని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను అనుభవించాలి. ఈరోజు చనిపోయేంత వరకు పని చేస్తున్నాము, కానీ నేను చనిపోతే నా ఆత్మ ఎక్కడికి పోతుందని గ్రహించేవారు లేకపోతున్నారు. ఈరోజు దేవుని యొక్క ఆయన యొక్క హస్తముల కింద ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. డబ్బు అనే కొంతమంది పరిగెత్తుతుంటున్నారు. ఇల్లు కావాలని కొంతమంది పరిగెత్తుతుంటున్నారు. కారు కావాలని కొంతమంది పరిగెత్తుతుంటున్నారు. నేను బహుగా ఆశీర్వదించబడాలని కొంతమంది పరిగెత్తుతుంటున్నారు. తన బలాన్ని సంపాదన కొరకు అర్పిస్తున్నాడు. తన బలాన్ని ధనము సంపాదించటానికి ఈ శరీరమును నలుగగొట్టుకుంటున్నారు.
ఎవరి కొరకు ఇది చేస్తున్నామనంటే, మన కన్నవారు దాన్ని తినాలనే ఆ పట్టుదలతో సంపాదిస్తున్నాం. నేను తినాలని సంపాదించటం లేదు, కష్టపడ్డవాడు తినాలని సంపాదించటం లేదు, కానీ నా వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆనందంగా సంతోషంగా బ్రతకాలని ఈరోజు సంపాదిస్తున్నారు. అయితే సంపాదించటంలో నేను కాదంటలేను, నేను దాన్ని చేయకూడదని అంటలేను, కానీ సంఘముగా ఈరోజు ఒక మాటలు, మీరు కొన్ని మాటలు ఈరోజు దేవుని యొక్క మాటలు నేర్చుకోండి. సంపాదించండి, కానీ ఈ శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు అది ఎక్కడికి వెళుతున్నది? మరలా సమాధి చెయ్యబడితే మంచిదా, కాల్చి వేస్తే మంచిదా? ఈ రెండు మాటలు మనం ఈరోజు తెలుసుకున్నాం. ఒక వ్యక్తి చనిపోతే కాల్చేస్తే బాగుంటుందా, సమాధి చేయబడితే బాగుంటుందా? వాక్యములో ఏమని ఉన్నదన్నది తెలుసుకుందాం. చాలామంది అంటారు, ఈ మనిషి మట్టితో వచ్చినాడు కాబట్టి మట్టిలోనికి వెళితే బాగుంటుందని కొంతమంది ఏమంటారంటే, ఈ దేహము ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి దీంతో మనకు వచ్చిన పని ఏమున్నదని కాల్చివేసేవారు కూడా కొంతమంది ఉన్నారు. చాలా మట్టుకు ఈ దేశం మీద చూస్తే చాలా మట్టుకు ఒక క్రైస్తవులు ముస్లిములు తప్ప అందరూ కూడా కాల్చివేయడానికే మరి కొనసాగుతుంటున్నారు. ఈ దేహము, ఈ శరీరము, ఈ ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే దీన్ని ఏదైనా చేయడానికి అధికారము ఈ లోకములో బ్రతికున్న వారికే ఉన్నది. కానీ దేవుని యొక్క నిర్ణయం ఏమిటి ఈ శరీరం పట్ల అని మనము ఈ కొన్ని మాటలు మనము చూద్దాం. రండి బైబిల్ వాక్యములోనికి వెళ్దాం. దానియేలు 12వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుకుందాం. 12వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము ననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల సంచరించి నందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను నతడు చెప్పెను. హల్లెలూయా. చాలు. ఇక్కడ చూస్తే మరియు సమాధిలో నిద్రించు అనేకులు మేలు నొందుదురు అని అంటున్నారు. సమాధిలో నిద్రిస్తున్నారట. ఎవరు? చనిపోయిన ఆ దేహము సమాధిలో నిద్రిస్తున్నది. ఆ దేహము ఒకరోజు లేపబడుతుందట. లేపబడ్డప్పుడు అనేకులు లేవబడతారు. అక్కడ నీతిమంతులు, అవినీతిమంతులు కూడా లేపబడతారు. లేపబడ్డవారు ఏం చేస్తున్నారు? వాళ్ళు మనం చూస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? మరి ఎలాగా జీవిస్తారంటే, ఈ లోకములో చాలా మట్టుకు చూస్తే వారు మరియు సమాధిలో నిద్రించు అనేకులు మేలు కొందరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నిందల పాలగుటకు, నిత్యముగా హేములగును మేలు నొందుదురు. కొందరు నిందల పాలవుతారు, కొందరు నిత్య జీవాన్ని అనుభవిస్తారు. ఈ నిత్య జీవం అనుభవించడానికి సమాధిలో, భూమిలో పాతి పెట్టడమే మంచిదని బైబిల్ చెప్తున్నది.
విన్నరా? బైబిల్ ఏం చెప్తున్నది? ఒక వ్యక్తి చనిపోతే ఆయనకు నిత్య జీవం ఉన్నది, మరలా దేవుడు వచ్చి లేపుతాడని చెప్తుంటున్నాడు ఈ దానియేలు. ఏమని చెప్తున్నాడు? ఒకరోజు లేపబడతారని చెప్తుంటున్నాడు. లేపినప్పుడు నిత్య జీవం ఒక్కళ్ళకు ఉంటుంది. ఒకవేళ నీతిమంతుడు కాకుంటే వానికి నిత్య జీవం లేదు, పరలోక రాజ్యం లేదు. వానికి వాడు ఏహములైపోతున్నాడు. అంటే ఏ స్థితి అనుభవిస్తున్నాడో చూద్దాం మనం. ఎందుకంటే 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్టు ఎవరు అనేకులను తింపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. నీతి మార్గముకు ఎవరైతే నడిపిస్తారో, ఎవరైతే నీతిమంతులుగా ఉండి ఇంకొకరిని పరలోక రాజ్యానికి నడిపిస్తారో, పాపము చేయకుండా వారిని కాపాడుతారో, నీతి మార్గములు నడిపిస్తారో, వారు పరలోకములో ఒక జ్యోతుల వలె ఉంటారు, నక్షత్రముల వలె వెలుగుతారు. నక్షత్రములు ఇప్పుడు రాత్రి బయటికి వెళ్ళి చూస్తే అనేక నక్షత్రములు వెలుగుగా ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి, దివిటీల్లాగా వెలుగుతాయి. అంటే నీవు కూడా అలా వెలుగుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపములో పడకుండా ఎవరినైతే నీతి మార్గంలో నడిపిస్తావో నీకు మేలే ఇస్తున్నాడు దేవుడు. నీకు మంచి ఒక కిరీటం ఇస్తున్నాడు, వెలుగు కిరీటం ఇస్తున్నాడు. హల్లెలూయా. వెలుగును నువ్వు అనుభవిస్తున్నావు. అది దేవునికి ఇష్టమైన పని. నీ ఆత్మను దేవుని రాజ్యములో చేరాలా. దేవుడు వచ్చినప్పుడు నీ శరీరముతో పాటు లేవాలా. శరీరం లేకుంటే ఆత్మ లేనట్టే. నీ శరీరం అవసరం. నీ శరీరం ఎక్కడుంటుంది? సమాధిలో నిద్రిస్తున్నదని అంటున్నాడు దేవుడు. ఏం చేస్తుందటమ్మా? సమాధిలో నిద్రిస్తున్నావు. నిద్రిస్తున్నప్పుడు దేవుడు వచ్చినప్పుడు లేపబడతావు. లేపబడ్డప్పుడు నిత్య జీవానికి నువ్వు తీసుకెళ్ళబడతావు, నిన్ను తీసుకెళ్తాడు. పాపము చేస్తే నీకు ఆ లోకం లేదు, నిత్య జీవం లేదు. పాపము చేసిన వారికి ఏం లేదు, నిత్య జీవం లేదు. ఎందుకంటే అవినీతిమంతునికి అక్కడ లేదు జాగా, నీతిమంతులకే ఉన్నది. అందుకే 4వ వచనంలో కూడా మాట్లాడు, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశల సంచరించినందున నలుదిశల నుండి సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు దూత చెప్పెను. గాబ్రియేలు అనే దూత ఆయనతో చెప్తున్న దానియేలు రాబోయే దినాల్లో అతి తెలివిమంతులు అవుతున్నారు, అతి జ్ఞానవంతులు అవుతున్నారు. వాళ్ళ కొరకు ఈ గ్రంథాన్ని ముద్రించు, ముద్ర వేయు, దీన్ని కాపాడు. అంత్య దినాల్లో, రాబోయే దినాల్లో ఇది పనిచేస్తుంది అని దానియేలు ద్వారా ఈ గ్రంథాన్ని రాయించింది దూత, గబ్రియేలు దూత. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నువ్వు తిరిగి లేస్తావు. ఆ నమ్మకం నీకు ఉండాలా. ఆ నమ్మకం ఉంటే నువ్వు ఖచ్చితంగా లేస్తావు. ఇక్కడ చూస్తే తెస్సలోనికి రాసిన పత్రికలో 4:14 కూడా ఈ మాటలు మాట్లాడుతాడు. 4:14 మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము
నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిరీక్షించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చెను అంటున్నాడు. ఎవరైతే నిరీక్షిస్తారో, ఎవరైతే విశ్వాసం పెడతారో, దేవుడు లేచి అప్పుడు మృతుల నుండి నీవు లేబడి ఆయనతో నిన్ను వెంట పెట్టుకొని వస్తాడు ఈ లోకానికి. నీ ప్రాణమును తీసుకొని వచ్చి నీ దేహాన్ని లేబట్టి దాంట్లో ఆత్మను ఉంచేస్తాడు. ఆయనతో పాటు తీసుకొస్తాను అంటున్నాడు నీతిమంతులను. అవినీతిమంతులను కాదు, పాపము చేసిన వారిని కాదు, ఈ లోకములో పాపాత్ములుగా జీవించిన వారిని కాదు, కానీ నీతిమంతులుగా ఉన్న వారిని మాత్రము దేవుడు వెంట పెట్టుకొని తీసుకొస్తానంటున్నాడు. ఇంకొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాటలు చెప్తాను నేను, వినండి. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. వినొచ్చిందా? మేలు చేసిన వాడు జీవము పునరుత్థానము కొరకు బయటికి వస్తాడు సమాధి నుండి. కీడు చేసిన వాడు ఎందుకు వస్తున్నాడు? కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. ఆ తీర్పు దినమున అక్కడికి రావాలి మనం అందరం. పాపం చేసిన వాడు, దొంగతనం చేసిన వాడు, లంగతనం చేసిన వాడు, అబద్ధం ఆడినవాడు, దేవునికి విరోధంగా బ్రతికినవాడు, దేవుని మందిరములో విరోధంగా ఉన్నవాడు, ఇష్టమైనట్టు బ్రతికినవాడు, దేవుని వాక్యానికి లోబడని వాడు, అందరూ ఒకరోజు తీర్పు పునరుత్థాన దినము రాబోతుంది. ఆ రోజు అందరూ లేచి ఆ తీర్పు సింహాసనం ముంగట నిలబడ్డప్పుడు ఎవరు ఎలా ఉన్నారన్నది దేవుడు చూసి నిన్ను కనిపెడుతుంటున్నాడు. కాబట్టి ఈ భూమి మీద నువ్వు ఎలా ఉన్నావు అన్నది దేవునికి తెలుసు. నువ్వు ప్రజల ముందట నటన చేస్తే, మందిరములో నటన చేస్తే, యాక్టింగ్ చేస్తే, నమ్మకం ఉన్నట్టు జీవిస్తే దేవుడు చూస్తున్నాడు. మనుషులను నమ్మించవచ్చు కానీ దేవుణ్ణి నమ్మించేవాడు పుట్టలేదు. మనుషులను అబద్ధముతో నమ్మించవచ్చు కానీ దేవుణ్ణి నమ్మించలేవు. ఆయనకు అన్ని తెలుసు. ఆయనకు సమస్తం ఎరుగుతాడు నిన్ను, నీ జీవితాన్ని. నీవు ఏ రీతిగా బ్రతుకుతున్నావు, ఏ రీతిగా జీవిస్తున్నావు, ఏ రీతిగా ముందుకు సాగుతున్నావు, ఎలాంటి జీవితము నీదున్నది అని దేవుడు ఆ న్యాయస్థానం ముంగట నిలబెడతాడు నిన్ను. నువ్వు మానుకో. ఈరోజు నుండి నీతిమంతునిగా బ్రతుకో, నిజాయితీగా బ్రతుకో. అది దేవునికి ఇష్టమైన బ్రతుకో. అంత దినములో నిన్ను లేపాలంటే నువ్వు నిజాయితీగా బ్రతకాలా. ఏ రీతిగా బ్రతకాలా? నిజాయితీగా బ్రతకాలా. నీలో విశ్వాసం అనేది ఉండాలా. విశ్వాసం లేకుండా బ్రతకకూడదు. దేవుని మందిరమునికి వస్తున్నావా? యేసయ్య దగ్గరికి వస్తున్నావా? యేసయ్య నిన్ను ఇక్కడ నిలబెట్టిండా? యేసయ్య నిన్ను ఇక్కడ కూర్చునబెట్టిండా? ఎవరి ద్వారానో నువ్వు దేవుని నమ్ముకున్నావా? ఎవరి ద్వారానో నువ్వు మందిరానికి వచ్చినవా? ఈరోజు నీ జీవితాన్ని మార్చుకో. నిన్నెవరు బలవంతం చేసి తీసుకొచ్చిరా? ఈరోజు దేవుని మాటలు, దేవుడు నీతో మాట్లాడుతుండా? ఈరోజు మారిపో. నీ జీవితాన్ని దేవునికి ఇచ్చేసి. ఈరోజు విశ్రాంతి దినము. నీ బాధతో నువ్వు ఇక్కడికి వచ్చినవేమో, తప్పు చేసి ఇక్కడికి వచ్చినవేమో, దొంగతనం చేసి దేవుని మందిరానికి వచ్చినవేమో. ఈ రోజు నుంచి మారిపో. దేవుడు నిన్ను అంత దినములో నిన్ను లేపుతాడు, నీతిమంతుడిగా చేస్తాడు. ఈ రోజు నుండి తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు అందరినీ. ఎందుకంటే నీ పాపములు క్షమించబడకుంటే,
నీవు ఒప్పుకోకుండా చచ్చిపోతే నువ్వు లేచిన దినము, తీర్పు పునరుత్థాన దినము, ఆ రోజు నీ జీవితాన్ని ఆయన పరిశీలన చేస్తాడు. నువ్వు ఒప్పుకోవలస్తుంది. అప్పుడు ఒప్పుకుంటే నీకు ఆ వెలుగు నీ మీద ఉండదు. నీతిమంతుల మీద ఏ వెలుగు ఉంటుందట? నక్షత్రముల వలె, ఆ జ్యోతుల వలె నువ్వు వెలుగుదు అని అన్నాడు. ఆ వెలుగు నీకు కావాలంటే, ఆ వెలుగులో నీవు ఉండాలంటే, ఆయన రాజ్యములో నువ్వు జీవించాలంటే, ఆ ప్రకారంగా నువ్వు బ్రతకాలంటే నీ లైఫ్ని మార్చుకో. నటన చేయకు బిడ్డ. నటన చేస్తే బాగా రోజులు బ్రతకలేము. అబద్ధాలు ఆడితే బాగా రోజు బ్రతకలేము. దొంగతనం చేస్తే, ఇంకొకరిని ఏడిపిస్తే, ఒక కుటుంబాన్ని నాశనం చేస్తే బాగా రోజులు బ్రతకలేవు. నువ్వు దాన్ని తినలేవు. తప్పుతో సంపాదించింది అది నీకు శాశ్వతము కాదు. తప్పు పని ఏ పని చేసి సంపాదించినా అది నీ జీవితంలో అంత మేలుకరమైనది కాదు. నువ్వు ఆలోచించు. అడుక్కొని భోజనం చేసినా నీకు సమాధానం ఉండదు. దొంగతనం చేసి భోజనం చేసినా నీకు సమాధానం ఉండదు. కానీ నీ చేతుల కష్టాల జీవితంతో నీ పనిచేసి బుక్కడి బువ్వ, ఒక్క పొంటె భోజనము నీ కష్టముతో చేసినది తింటే నీకు సుఖమైన నిద్రనిస్తాడు దేవుడు. అడుక్కునేవాడు ఏం చేస్తాడు తెలుసా? అడుక్కుంటాడు, తింటాడు. కానీ ఇది ఎంతకాలం అడుక్కోవాలా అని ఆలోచిస్తాడు. ఆయనకి ఆలోచన ద్వారా నిద్ర పట్టదు. దొంగతనం చేసి తింటాడు చూడు, భోజనం చేస్తాడు చూడు, ఆడు తిన్నప్పుడు సంతోషపడతాడు, ఆకటికి ఏదో సంతోషపడతాడు. కానీ పండుకొని 99 సార్లు ఆలోచిస్తాడు, నేను చేసింది రైట్ కాదు, అది తప్పది, నేను చేసింది తప్పది, వాళ్ళని మోసం చేసినాను, దొంగతనం చేసిన, వాళ్ళని నుక్సాన్ చేసినాను, ఇది తిన్నాను కానీ ఇది మంచిది కాదు అని వాడు కూడా ఆలోచిస్తాడు. ఈరోజు ఇంట్లో తప్పు చేసినోడు ఎలా మా వాళ్ళకు చెప్పాలా, ఎలా ఇంట్లో చెప్పాలి, నేను తప్పు చేసిందని రాత్రంతా నిద్ర పట్టదు. అదే చెప్పి పని చేస్తే ఆయన శరీరం అంతా అలకగా అయిపోతుంది, జీవితం అంతా అలకగా అయిపోతుంది. చెప్పి పని చేయాలా? తప్పు చేసినా ఒప్పుకోవాలా? ఒప్పుకుంటే పోలీసులు కూడా నిన్ను క్షమిస్తారు. కొంచెం తక్కువ శిక్ష పడుతుంది. ఒప్పుకోకుంటే కొడుతూ ఉంటారు. ఒప్పుకునేదాకా పోలీసులు ఏం చేస్తారు? తప్పు చేయలేదని అంటే కొడుతూ ఉంటారు. కానీ చేసిన ఒప్పుకుంటే బంద్ చేస్తాను. దేవుని దగ్గరికి వచ్చినవా? ఒప్పుకో బిడ్డ. నువ్వు ఒప్పుకో. నీ జీవితంలో ఎన్ని తప్పులు చేసినావు ఈరోజు ఒక తీర్మానం తీసుకో. అయ్యా, ఈ రోజు నుండి నేను తప్పు చేయనను, ఈ రోజు నుండి ఏ తప్పు చేయనయ్యా, నేను చనిపోయినప్పుడు తిరిగి లేవాలనయ్యా, పునరుత్థాన దినములో నేను నీ రాజ్యములో ఉండాలనయ్యా, ఆకాశపు నక్షత్రం వల్ల నేను, ఆ జ్యోతుల వల్ల నేను వెలిగించబడాలనయ్యా, అనేకుల పాప మార్గముల నుండి నీ సన్నిధికి నేను తీసుకురావాలా అని మారిపో. ఈరోజు పాపముతో నిండిన వారిని నేను నీ యొద్దకు తీసుకురావాలా, బాధల్లో ఉన్న వారిని యొద్దకు తీసుకురావాలా, అగ్ని గుండంలో పడకుండా నేను నీ యొద్దకు తీసుకొస్తానయ్యా అని ఒక్క తీర్మానం తీసుకో బిడ్డా. ఒక తల్లిగా, ఒక చెల్లెగా, ఒక తమ్మునిగా, ఒక కన్నగా నిర్ణయం తీసుకోండి. నా బాధ్యత, నేను ఒక్క కుటుంబాన్ని నా దేవుని సన్నిధిలో తీసుకొస్తాను, రక్షిస్తానని నువ్వు పట్టుదలతో ఉంటే నీకేమిస్తాడు దేవుడు తెలుసా? వెలుగుతున్న నక్షత్రాల ఆ వెలుగును నీ మీద ఉంచుతాడు. ఆ వెలుగును నీ మీద ప్రకాశింపజేస్తాడు. వాటిలాగా నువ్వు నిత్య జీవము జీవించేదవు, నిత్యము జీవించేదవు.
నీ బ్రతుకు లైఫ్ టైం నీకు ఆ వెలుగునిస్తా అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని సంగమా, దేవునికి ఇష్టమైనట్టు నువ్వు బ్రతుకు. ఈరోజు నూతనంగా వచ్చినావు. ఇంతవరకు ఎక్కడ వినలేదో మాటలు, కానీ యేసయ్య మాటలు ఈరోజు వింటున్నావు. యేసయ్య నీ జీవితంలో ఏం చేస్తాడన్న తెలుసుకొని ఈరోజు నువ్వు పరిశుద్ధంగా మారిపోవాలా. పరిశుద్ధాత్మ నీలో ఉండాలా. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండాలా. అప్పుడు నువ్వు పాపం చేయవు బిడ్డా. ఏ స్థితిలో ఉండి మాటలు వింటున్నావా? తాగుబోతుగా ఉన్నవా? మానుకో ఈ రోజు నుండి. అబద్ధములు ఆడుతున్నావా? మానుకో ఈ రోజు నుండి. నీ జీవితాన్ని నీకు నువ్వే నాశనం చేసుకుంటున్నావా? మానుకో. చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? నీ శరీరం ఎక్కడికి పోతున్నది? నీ శరీరము మట్టిలో నిద్రిస్తున్నది బిడ్డా. దేవుడు వచ్చినప్పుడు లేపాలి నిన్ను. తిరిగి నీకు పునరుత్థానం ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. నేను కాదు చెప్పేది, దేవుని యొక్క దూత దానియేలుతో రాయించింది. ఈ మాటలు అంతము వరకు ఉండాలని, రాబోయే దినాల్లో చాలా మంది తెలివిమంతులైతున్నారు అని రాయించింది. ఎందుకంటే తెలివిని బట్టి, జ్ఞానమును బట్టి పరిగెత్తకు. దేవుని యొద్దకు రా. దేవుని ఏ జ్ఞానం ఇస్తాడో, ఏ తెలివిని ఇస్తాడో ఆ ప్రకారంగా ముందుకు సాగు బిడ్డా. నీ లైఫ్ బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు దీవించబడతారు. తరతరములు 1000 తరముల వరకు నువ్వు దీవించబడతావు. ఎందుకంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు బలపరుచుకో. నువ్వు నాశనం అయిపోతే నలుగురు నవ్వుతారు, కానీ ప్రేమించేవారు లేరు. ఈరోజు నువ్వు నీ చేస్తున్న పనిలో ఒకవేళ మునిగిపోతే నిన్ను లేపేవారు లేరు. నిన్ను లేపటానికి యేసయ్య ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకో. అయ్యా నేను మోసం చేసి నన్ను ఒప్పుకో. అయ్యా నేను నీకు విరోధంగా తప్పు చేసి నన్ను క్షమించమని ఒప్పుకో. అప్పుడు దేవుడు క్షమిస్తాడు. క్షమించి నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. దానియేలుతో మాట్లాడుతున్నాడు. దానియేలు, నీ మొర నేను వింటిని అని అన్నాడు. నీ ప్రార్థన నేను వింటిని అని అన్నాడు. నీ ప్రార్థన వింటాడు బిడ్డా. నీ ప్రవర్తన చూస్తున్నాడు బిడ్డా. నీ లైఫ్లో నీకు ఎన్నో మేలు చేయాలని దేవుడు చూస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చాలని దేవుడు చూస్తున్నాడు. ఎంతకాలం బిడ్డ పరిగెత్తుతావు లోకంలో? ఎంతకాలము ఈ లోకానుసారంగా బ్రతుకుతావు? చాలుగా దేవుని సన్నిధికి రా. ప్రాణమున్నంత వరకు ఏదో ఒకదాని కొరకు పరిగెత్తుతున్నావు. కానీ దేవుని యొద్దకు కూడా పరిగెత్తు. దేవుని మందిరానికి పరిగెత్తు. సమయాన్ని ఇవ్వు. మళ్ళా నీకు పునరుత్థానం ఉన్నది, పూర్ణ జనం ఉన్నది నీకు. దాని కొరకు బ్రతుకు, దాని కొరకు కూడా జీవించు. నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించు. ఆయన నిన్ను ప్రేమిస్తాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన ఏమంటుంది తెలుసా? ఇక్కడ చూస్తే
జ్యోతుల వలె మీరు వెలుగుతారంటున్నాడు. ఆకాశపు జ్యోతులు, నక్షత్రపు జ్యోతుల వలె మీరు వెలిగించబడతారు. అలా వెలుగాల. ఒక క్రోవర్త్రి అంటుపెట్టినప్పుడు కాళ్ళుతూ 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 అంతము వరకు, అయిపోయేంత వరకు వెలిగిస్తుంది. అది దానికి ఏం చేస్తాం? అగ్గిపుల్ల గీకి అంటు పెడతాం. అదొక్కటి కాలిపోతుంది కానీ ఇల్లంతటికి వెలిగిస్తుంది. నువ్వు ఒక్కనివి శ్రమ పడితే నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. నీ ఒక్కనివి ప్రార్థనలు ఉంటే నీ కుటుంబం అంతా ప్రార్థనలోనికి వస్తుంది. నీ ఒక్కని మీద ఆయన వెలుగుంటే నీ కుటుంబం మీద అంతటి మీద వెలుగున్నట్టే. మారిపోవాలా, మారిపోవాలా. తల్లిదండ్రిగా మందిరానికి వెళ్ళకుంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళి మందిరానికి వెళ్తారు? ఒక ఇంట్లో పిల్లలు మందిరానికి వెళ్తారు, తల్లిదండ్రి మందిరానికి వెళ్ళరు. ఇలా జీవితాలు ఉన్నాయి. అవి దేవునికి ఇష్టమైన జీవితం కాదు బిడ్డ. కుటుంబముతో పాటు దేవుని మందిరానికి వెళ్ళండి. కుటుంబముతో పాటు ఆశీర్వదించబడాలి. ఒక డాక్టర్ దగ్గరికి ఆరోగ్యం బాగలేకుండా వెళితే ఏం చేస్తాడు? నీకు రోగం వస్తే నీ కుటుంబం అందరినీ గోళీలు తినమన్నాడు. ఎవరికి రోగం వచ్చిందో వాళ్ళే గోళీలు తినాలంటాడు, వాళ్ళే మందులు వాడాలా, వాళ్ళకే ట్రీట్మెంట్ అని అంటాడు. నీ కొరకు నీ తల్లిదండ్రి ప్రార్థన చేస్తే కుదరదు, తల్లిదండ్రుల కొరకు పిల్లలు ప్రార్థన చేస్తే కుదరదు. అందరూ ప్రార్థన చేయాలా, అందరూ మందిరానికి రావాలా. అప్పుడే ఎవరి ఆశీర్వాదం వాళ్ళకు ఉంటుంది. ఎవరికి ఎంత బ్లెస్సింగ్ చేయాలో అంత బ్లెస్సింగ్ దేవుడే చేస్తాడు. నువ్వు దేవుని మందిరానికి రావాలా, దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయాలా. ఇంతవరకు నీ జీవితం ఎలా ఉన్నదో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు నీతో చెప్తున్నది ఏంటిదంటే, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు దేవుని వద్దకు రావాలా. ఎందుకంటే ఆయన అంటుడు, సమాధులలో నిద్రించు అనేకులు మేలు నొందరు, మేలుకొందరు, అనేకులు మేలుకొందరు. ఎంతమంది చచ్చిపోయారు, అంతమంది మేలుకు వస్తారు. కానీ ఎక్కడికి తీసుకెళ్తాడు? వాళ్ళందరినీ తీర్పు దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ తీర్పులో నువ్వు పాస్ కావాలా, ఆ తీర్పులో నువ్వు నీతిమంతుడిగా కనిపించాలా, ఆ తీర్పు దినమున యథార్థవంతునిగా కనిపించాలా. జీవ కిరీటము నీకు కావాలంటే నువ్వు యథార్థవంతునిగా ఉండాలా. ఎందుకంటే ఈ లోకములో బ్రతికేది శాశ్వతం కాదు బిడ్డ, ఆ లోకములో బ్రతికేదే శాశ్వతం. ఇక్కడికి మనం చుట్టంలాగా వచ్చినాం, చుట్టం రూపంలో వచ్చినాం, యాత్రికులుగా వచ్చినాం. తిరిగి మళ్ళీ వెళ్ళేది ఉన్నది. ఎక్కడి నుండి నువ్వు వచ్చినవో అక్కడికి అదే రీతిగా వెళ్తావు. ఇక్కడ సంపాదించింది నీ వెంట రాదు, నీతో ఉన్నవారు నీ వెంట రాదు, నీ కుటుంబము నీ వెంట రాదు. కానీ నువ్వు ఒక్కొనివి వెళ్తావు. అక్కడ నిన్ను ఏ ప్రకారంగా ఉంచాలో నిన్ను సృష్టించిన దేవుని దగ్గర ఆయనలో నీ ప్రాణం ఉన్నది. ఆయన చేతిలో నువ్వు ఉన్నావు. ఆయన నిన్ను ఎలా దీవించాలనో, ఎలా ఉంచాలనో, ఎలా నిన్ను నడిపించాలనో ఆయన చేతిలో ఉంది. అందుకే ఈ లోకములు ఉన్నప్పుడే సరి చేసుకుందాం, ఈ లోకములు ఉన్నప్పుడే బాగుపడదాం, ఈ లోకములు ఉన్నప్పుడే అన్నీ మార్చుకుందాం, యథార్థంగా ఉందాం. ఎవరన్నా ఏమన్నా అనుకొని మన యేసయ్య కొరకు మనం యథార్థంగా ఉందాం. మన జీవితాన్ని యేసు ప్రభుకి అప్పగించుకుందాం. ఆయన చిత్తానుసారంగా నడుద్దాం. ఓకేనా? ఆయన చిత్తానుసారంగా నడుద్దాం. హల్లెలూయా. మన జీవితము ఆయన చేతిలో ఉన్నది. ఈ లోకములో యాత్రికులుగా వచ్చినాం కాబట్టి, యాత్రికులుగా వెళ్ళేది ఉన్నది కాబట్టి, మనం బ్రతుకున్న దినములో దేవుని చిత్తానుసారంగా దేవుని మందిరంలో ఆయనను ఆరాధిస్తాం, ఆయనను శుద్ధిస్తాం. అన్ని సమయంలో ఆయన ఇష్టం ఉన్నట్టు మనం నడుద్దాం, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తాం. ఇట్టి కృప మీ అందరికీ కలుగునుగాక.
దేవుడి ఇటు వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రండి ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదములు కారణభూతుడు అయిన మహాపరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ సమయం అందు ప్రభువా, నువ్వు ఇచ్చిన మాటలు బలమైనవి, జ్ఞానమైనవి, తెలివిగలవి తండ్రి. మా బ్రతుకును మార్చేవి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బతుకులు మార్చండి అయ్యా, మనసు మార్చండి. నీ సన్నిధికి అనేకులను తీసుకొచ్చే బిడ్డలుగా సంఘమును తయారు చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.